నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇంజనీరింగ్, సివిల్స్, డిఫెన్స్ రంగాల్లో విద్యార్థులను సరైన దారిలో నడిపిస్తున్న మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మేజర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో తన్ని అడిగి మరిన్ని వివరాలు మనం కనుక్కుందాం. సో నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఫౌండేషన్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంది. అసలు ఈ కోర్స్ వివరాలన్నీ మాకు చెప్తారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి అంటే గనక స్కూల్స్‌లో అన్నీ గూడా 6థ్ క్లాస్ నుంచి బేసిక్ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని, 10థ్ క్లాస్‌లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఐఐటిని ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో తల్లిదండ్రులు ఈ యొక్క ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ లేదా గవర్నమెంట్ సర్వీసెస్ అనేటువంటిది కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఓకే. అయితే ఐఐటికి ఉన్నటువంటి అవేర్‌నెస్ ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 చాలా సర్వీసెస్‌కి తక్కువ. లేదండి అసల. ఓ రకంగా చెప్పాలంటే జీరో అనే చెప్పాలి. జీరో. అంటే ఇది ఎప్పుడు ఎదుక్కోవడం ప్రారంభిస్తారంటే డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ ఇవన్నీ పూర్తి చేసుకొని నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఆలోచించుకునేటువంటి అంశంగా దాన్ని తీసుకున్నారండి. అలా కాకుండా వీళ్ళు ఇంటర్మీడియట్‌లోనే ఉండగా చాలామంది కొంతమంది పేరెంట్స్‌ని చూశాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి. చేసి మా అబ్బాయి ఇలాగా 10థ్ చదువుతున్నాడు, ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. ఆ అబ్బాయిని నేను సివిల్ సర్వీసెస్‌కి పంపించాలని అనుకుంటున్నాను, చదివించాలని అనుకుంటున్నాను. ఎక్కడ కోచింగ్ ఇప్పిస్తే బావుంటది? లేపోతే ఎలాంటి పుస్తకాలు చదవాలి? ఎలాంటి కోర్సెస్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. అంటే ఏంటి? ఇలాంటి అవేర్‌నెస్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా తక్కువ మందున్నారు. అంటే 10th నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి అవేర్‌నెస్ ఉంది. అవేర్‌నెస్ ఉందండి. అంటే బహుశా వాళ్ళు గతంలో ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ కాకపోవడమో, లేతే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడమో, ఇటువంటిదేదో వాళ్ళు చూసారు. ఆ సివిల్ సర్వెంట్ యొక్క లైఫ్ చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఇది ఖచ్చితమైనటువంటి మంచి కెరీర్ అనేటువంటిది ఐడెంటిఫై చేసి అడుగుతారండి. ఎగ్జాక్ట్‌లీ. అయితే వీళ్ళకి ఇంటర్మీడియేట్‌గా ఉండగానే ఇలాంటి సర్వీసెస్‌కి మీరు వెళ్ళాలి అనుకుంటే గనక ఏం చేయాలంటే ఇంటర్మీడియేట్ నుంచో, డిగ్రీ నుంచో ప్రిపేర్ అయితే మంచిది. అంతే గదా! ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం అంటే ఇంకా బెటర్ గదా! ప్రిపరేషన్ టైమ్ ఉంటుంది. టైం ఉంటుందండి. అయితే ఇంకో క్వెషన్ రావచ్చు. సార్ ఒకవేళ మేము ప్రిపేర్ కాలేదు కదా! మేము సెలెక్ట్ కామా అంటే అవుతారు. కానీ హార్డ్ జర్నీ. జర్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. అదే గనక మీరు ముందు నుంచి గనక ఒక అవేర్‌నెస్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని, ఏం చదవాలి? ఎప్పుడు చదవాలి? ఎందుకు చదవాలి? ఎలా చదవాలి? ఇవన్నీ గనక మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటే గనక వాట్, వెన్, వేర్, హూ, వై అనేటువంటి దానికి ప్రశ్నలకు అర్థాలు గనక మీరు వెతుక్కుని ఒక క్లారిటీతో గనక వెళ్తే మీరు ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి చేసినప్పుడు ఈ 5Ws 1Hకి ఆన్సర్ దొరికేస్తది. ఓకే. అంటే ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వడం ముందుగానే. సో ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది గానీ, అది కూడా మంచి ఆప్షనే. పోనీ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ. మీకో విషయం చెప్తా అండి. చాలామంది ఈరోజు మీ అబ్బాయిని ఏం చేయించాలి అంటే, వాళ్ళ స్కూల్‌లో చెప్తారు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ అని. అందులో ఫస్ట్ జాయిన్ చేస్తారండి. కానీ తల్లిదండ్రులకు నేను వేసేటువంటి ప్రశ్న ఒకటే. అసల మీ పిల్లాడికి ఆ కేపబిలిటీస్ ఉన్నాయా? లేవా? అనేటువంటిది మీరు గుర్తించరా? ఐఐటీకి స్టాండర్డ్ మెటీరియల్ వేరేగా ఉంటుందండి. వాళ్ళ స్టాండర్డ్స్ వేరు ఐఐటీ. ఇప్పుడు పిల్లాడికి 80% లేకపోతే 70%, 60%తో పాస్ అవుతున్నాడు. మరి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఐఐటీ పంపించాలనుకుంటున్నారు. డస్ దే హావ్ దట్ స్టాండర్డ్ ఫస్ట్? వాళ్ళు ఎలా సెలెక్ట్ అంటే వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? ఉన్నాయా? లేవా అని? వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఐఐటీకి వెళ్ళేటువంటి వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే అండి, దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. ఆ స్టూడెంట్స్‌లో ఉన్నటువంటి క్రీమ్ టాప్‌లో. 5థ్ క్లాస్‌లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం 7థ్ క్లాస్ స్టాండర్డ్, 8థ్ క్లాస్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ఆన్సర్ సాల్వ్ చేయగలగాలి. చేయగలగాలి. 8థ్ క్లాస్‌లో ఉన్నటువంటి వాళ్ళు 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్‌ని చేయగలగాలి. ఐక్యూ అనేటువంటిది చాలా షార్ప్‌గా ఉంటుంది వీళ్ళది. ఓకే. అండ్ వీళ్ళది ఏంటి అంటే ఈ నార్మల్‌గా చదివేటువంటి చదువు కాకుండా వీళ్ళని ప్రైవేట్‌గా ఎన్‌సీఈఆర్‌టీ కోర్సెస్ గానీ, ఇంటర్నేషనల్ సిలబసెస్ గానీ ఇలాంటి వాటికి ప్రైవేట్‌గా చదివించగలిగితే వాళ్ళ యొక్క స్టాండర్డ్సే వేరేగా ఉంటాయండి. దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా వాళ్ళు చాలా హై ఐక్యూ పీపుల్ కింద ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ సివిల్ సర్వీసెస్ అనేటువంటిది మీకు ఎనీ యావరేజ్ స్టూడెంట్ కెన్ మేక్ ఇట్. ఓకే. ఎనీ యావరేజ్ స్టూడెంట్స్ కెన్ మేక్ ఇట్ అండి. ఐఐటీ నేను ఖచ్చితంగా చెప్తాను.
వీళ్ళు వచ్చేటువంటి తల్లిదండ్రులు ఏమంటారు, సార్ ఎంత డబ్బైనా ఖర్చు అయిపోయినా పర్లేదు మా పిల్లోడు ఐఐటి కావాలి. కానీ సొసైటీలో హై ఇంకా మనకి టాప్‌లో ఉండేది ఐఏఎస్సే కదా! అదే చాలా కష్టం అనుకుంటాం కదా! అవునండి. మీరైతే ఇలా అంటున్నారు. తల్లిదండ్రులకి ఫస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ అవ్వాలండి. ఫస్ట్ ఇక్కడ పిల్లలకి కాదండి అవేర్‌నెస్ క్రియేట్ అవ్వాల్సింది తల్లిదండ్రులకి. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే కలెక్టర్ ఉద్యోగం చాలా డిఫికల్ట్ ఎగ్జామ్. యెస్, ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ బికాజ్ యూ ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే. హ్మ్. బట్ ఐఐటీ మీరు థింక్ చేసినా, థింక్ చేయకపోయినా దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఐక్యూ స్టాండర్డ్ అండ్ డిఫరెంట్ ప్రిపరేషన్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. మీరు 10థ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఐఐటీ పాస్ అవ్వడం చూసారా? కానీ నేను 10థ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు తర్వాత మళ్ళీ రియలైజేషన్ వచ్చి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టము, ఆ యొక్క చదివేటువంటి విధానాన్ని మార్చుకుని యాన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఐపీఎస్ కొట్టినటువంటి స్టూడెంట్స్ నేను చూశాను. ఓహ్! గ్రేట్ అసలు. సినిమాయే వచ్చింది కదండీ 12థ్ ఫెయిల్. 12థ్ ఫెయిల్. 12థ్ ఫెయిల్ సినిమా చూడండి. 12థ్ చీటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత పట్టుకున్నటువంటి డీఎస్పీని ఒక సందర్భంలో కలిస్తే, సార్ నేను కూడా మీకులా మంచి ఆఫీసర్‌ని అవ్వాలి ఇన్‌స్పైర్ అయ్యి అడుగుతాడు ఈ కుర్రాడు. ఓకే. మనోజ్ అడుగుతాడు. అడిగితే, "నువ్వు ఏదన్నా లైఫ్‌లో అవ్వాలి అనుకుంటే నాకులే అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు చీటింగ్ చేయడం ఆపేయాలి" అంటాడు. హుహు. ఫస్ట్ అంటే ఏంటి కష్టపడే మనస్తత్వం కావాలి అని చెప్తున్నాడు. అవును. చీటింగ్ చూడనా పడేగా అంటాడు. చీటింగ్ చూడనా పడేగా. హ్మ్. అంటే చీటింగ్ ఆపేయి. నెక్స్ట్ ఇయరు ఇతను 12థ్ ఎగ్జామ్ రాస్తాడండి. రాసినప్పుడు మొత్తం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కాపీ కొడుతూ ఉంటారు. అవకాశం ఉంది. అతను రాసుకోవాలంటే ఫస్ట్ క్లాస్‌లో కూడా పాస్ అవ్వగలడు ఈ కుర్రాడు ఇప్పుడు. ఆ! ఎందుకంటే చుట్టూ పర్చీలే ఉన్నాయి. చుట్టూ పుస్తకాలే ఉన్నాయి. చుట్టూ చీటింగే నడుస్తుంది. కానీ ఈ కుర్రోడు కేవలం నాకు వచ్చిందే నేను రాస్తాను అని చెప్పి ఎగ్జామ్‌లో రాయడం మొదలుపెట్టాడు. ఆర్డినరీలో పాస్ అయ్యాడు. ఓకే. తర్వాత సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ ఇచ్చాడు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడి కింద కృషి చేసి 4థ్ అటెంప్ట్‌లో ఐపీఎస్ అయ్యాడండి. ఓహ్! గ్రేట్. అంటే ఇక్కడ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటున్నది. ఐఐటీ అంటే డెఫినెట్‌లీ యూ రిక్వైర్డ్. దానికి సర్టెన్ స్టాండర్డ్స్ ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోండి. అంతే తప్ప మా పిల్లాడికి నేను ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతానో ఐఐటీ అవ్వాలి అంటే గనక ఫస్ట్ లోపం మీ దగ్గర ఉందండి. హ్మ్. ఆ విషయం తెలుసుకోవాలి. తీసుకురండి మా దగ్గర తీసుకురండి. మీ పిల్లాడు ఏ రూట్‌లోకి వెళ్తే బాగుపడతాడో మేము కౌన్సెలింగ్ ఇస్తామో, కౌన్సెలింగ్ ఇచ్చి చెప్తామండి. వెదర్ ఈస్ కేపబుల్ ఐఐటీ మెటీరియలా? లేదా గవర్నమెంట్ సర్వీసెస్ పంపిస్తే బావుంటుందా? లాయర్‌ని చేస్తే బావుంటుందా? ఆ కుర్రోడికి స్కిల్స్ ఏమున్నాయి? యాప్టిట్యూడ్ ఏమున్నది? అన్నది ఐడెంటిఫై చేసి మీకు కొంతవరకు మేము సహకరించగలుగుతాం. యూ హావ్ టు టేక్ ద హెల్ప్ అండి. అలాగే ఇప్పుడు ఐఏఎస్ ఉన్నదనుకో, ఐఏఎస్ అందరూ అనుకున్న విధంగా ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ మెమరీ. అబ్బా! చాలా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. తప్పండి. యాక్చువల్లీ అయితే అందరూ అలాగే అనుకుంటున్నారు మరి. తప్పది. ఆ! అదేంటి అంటే వాళ్ళకి యావరేజ్‌గా వాళ్ళు గుర్తుపెట్టుకున్నప్పటికి, విషయాలు తెలుసుకున్నప్పటికి, వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేయడం కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి ఇందులో సివిల్ సర్వీసెస్‌లో. ఆ టెక్నిక్స్ గనక నేర్చుకున్నట్లయితే అంటే ప్రెజెంటేషన్ స్కిల్సు, ఎనలైజింగ్ స్కిల్సు, క్రిటిసైజింగ్ స్కిల్సు, ఎగ్జామినింగ్ స్కిల్సు, లేతే డిస్టింగ్విషింగ్ స్కిల్సు, ఇలాగ కొన్ని స్కిల్స్ ఉంటాయండి. ఆ స్కిల్స్ గనక వీళ్ళు నేర్చుకున్నట్లయితే ఎనీ యావరేజ్ స్టూడెంట్ కెన్ మేక్ ఐఏఎస్. ఓహ్! నిజంగా అండి. వింటుంటేనే నిజంగా బావుంది. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ కూడా ఐఏఎస్ అవ్వగలుగుతారా? ఈజీగా అవుతారండి. ఒక సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి అంటే గనక మీరు ఇంటర్మీడియేట్ నుంచి, డిగ్రీ నుంచి మీ పిల్లాడు ఏ రూట్‌లో వెళ్తే బావుంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసుకొని మా దగ్గరికి తీసుకొచ్చారంటే కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ కౌన్సెలింగ్ తర్వాత వీళ్ళకి ఐఏఎస్ ఫౌండేషన్, గ్రూప్స్ ఫౌండేషన్ అనేటువంటి కోర్స్‌ని జాయిన్ చేసి వీళ్ళ గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా ఇంటి దగ్గరే ఉండండి. మా దగ్గర రావక్కర్లేదు. లక్షలు ఖర్చు పెట్టేసి నా దగ్గర హాస్టల్‌లో పెట్టి నా కాలేజీలో జాయిన్ చేసి మీరేమీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ చదవాలంటే సంవత్సరానికి 2,00,000 కట్టాలి. ఓకే. అవును. 3 సంవత్సరాలకి 6,00,000 అవుతాయి. అంటే ఐఏఎస్ కాకుండానే 6,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి వీళ్ళు. అదే ఇంటర్మీడియేట్ నుంచి అయితే 10,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడ మన దగ్గర తీసుకొనొస్తే వాళ్ళకి కేవలం సంవత్సరానికి 10,000 రూపాయల ఖర్చుతో కేవలం 10,000 అండి. వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చదువుకోనివ్వండి. ఇయర్లీ ఓన్లీ 10,000. ఓన్లీ 10,000 అండి. ఇయర్లీ పెర్ యానమ్. దాంతో వీళ్ళకి నేను ఐఏఎస్ ఫౌండేషన్ అనేటువంటిది నేర్పించి వాళ్ళని ఆ రూట్‌లో తీసుకొని వెళ్ళగలుగుతాను. ఎలా అంటే చదివితే ఇంటర్ బావుంటుంది. తర్వాత జాయిన్ అవ్వాలా? డిగ్రీ తర్వాత జాయిన్ అవ్వాలా? ఇప్పుడు 10థ్ పూర్తి చేసుకొని ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 5 ఇయర్స్ కోర్సు ఉంది. ఓకే. అలాగే 3 ఇయర్స్ కోర్సు ఉందండి. అంటే డిగ్రీ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు.
ఇన్ బిట్వీన్ కూడా జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ పూర్తయిన తర్వాత జాయిన్ అయితే గనక 1 ఇయర్ ఉంటుంది. హుహు. ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయితే గనక 5 ఇయర్స్ ఉంటుంది. అదే గనక డిగ్రీలో జాయిన్ అయితే గనక 3 ఇయర్స్ ఉంటుందండి. ఓకే. అంటే ఏ లెవెల్‌లో వాళ్ళు స్టార్ట్ అయితే ఆ లెవెల్ నుంచి మనం ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభిస్తామండి. ఓకే. జాయిన్ అయ్యాక మీరు అంటే ఎన్ని సెషన్స్ ఉంటాయి? వాళ్ళని ఎలా అనలైజ్ చేస్తారు? ఫస్ట్ ఏంటి అంటే అండి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన దగ్గర ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కౌన్సెలింగ్ ఉంటుందండి. ఇనీషియల్‌గా పేరెంట్స్‌కి ప్లస్ స్టూడెంట్‌కి ఇద్దరికీ కలిపి కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్ ఉన్న తర్వాత వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, వీళ్ళకేంటంటే ఆ తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు వాళ్ళు. వాళ్ళ తర్వాత రావాల్సిన అవసరం లేదు. వీళ్ళకొక యాప్ ఉంటుంది మనది. మేజర్స్ స్టడీ పాయింట్ అని చెప్పేసి మనది యాప్ మేజర్ స్టడీ పాయింట్ అనే స్టడీ యాప్ పాయింట్ ఉంటుంది. యాప్ ఉంటుందండి. క్లాస్ ప్లస్ వాళ్ళ యొక్క యాప్ ఉంటుందండి. ఆ యాప్‌లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ అనేటువంటి ఐఏఎస్ బేసిక్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి వీడియోస్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 లెవెల్స్‌లో ఉంటాయండి వీడియోస్. లెవెల్ 1 వీడియోస్ అన్నీ కూడా బేసిక్స్ అనమాట అండి. లెవెల్ 2 అంతా కూడా ఎగ్జామినేషన్‌కి ఓరియంటేషన్‌లో ఉంటుందండి. లెవెల్ 3 అంతా కూడా ఇంకా ఫైనల్ ప్రిపరేషన్ అనమాట అండి. ఇలా 3 లెవెల్స్‌లో మనకి వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఇటు డిగ్రీ గాని, ఇంజినీరింగ్ గాని, లేకపోతే ఇంటర్మీడియేట్ గాని వాళ్ళు చదువుతున్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయ్యేటువంటి సో, అవకాశం వాళ్ళు ఉంటుంది. ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు. ఎన్ని సార్లైనా చూసుకోవచ్చండి ఇనీషియల్‌గా. సాధారణంగా ఏంటి అంటే దీని మీద వీళ్ళకి సీరియస్‌నెస్‌నెస్ పెంచడం కోసం ఏం చేస్తామంటే ఓన్లీ 2 వ్యూస్ అని ఇస్తాం. కారణం ఏంటి అంటే అరే! ఈ 2 సార్లు ఎక్కువ సార్లు ఇంకా అవకాశం లేదు కాబట్టి నేను మొత్తం చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చూస్తారనేటువంటి సీరియస్‌నెస్ తీసుకురావడం కోసం. ఆ! అయితే అది దట్ కెన్ బి డిసైడెడ్ అండి. దట్ కెన్ బి డిసైడెడ్ 2 వ్యూస్ ఇవ్వాలా ఎక్కువ వ్యూస్ కూడా ఇస్తాం. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అనుభవం లేక వీళ్ళు వేస్ట్ చేసేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ చూసుకోవడానికి కూడా అవకాశం ఇస్తాం. ఆ వ్యూస్ యాక్చువల్‌గా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దట్ కెన్ బి డిసైడెడ్ అండి. అదేం పెద్ద ఇష్యూ లేదు. సో, ఆ విధంగా వీళ్ళకి చూస్తే గనక వీళ్ళకి ఆన్‌లైన్‌లో వీళ్ళకి ఉంటుంది. సో, బేసిక్‌గా చెప్పేది ఏంటి అంటే ఐఏఎస్ అనేటువంటిది భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు ఆర్డినరీలో పాస్ అయినా సరే మీ పిల్లాడు ఐఏఎస్ కావచ్చు. హుహు. ఎయిమ్ ఫర్ ది స్కై యూ గెట్ ద బర్డ్. ఎయిమ్ ఫర్ ది బర్డ్ యూ గెట్ నథింగ్. ఐఏఎస్‌ని టార్గెట్ చేయండి. మీరు సరిగ్గా ఫోకస్డ్‌గా గనక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐఏఎస్ అవుతారు. ఇఫ్ నాట్ అట్‌లీస్ట్ డిప్యూటీ కలెక్టరో, డీఎస్‌పీనో లేతే ఎంఆర్ఓనో, ఏసీటీఓనో ఏదోటి అవుతారుగా. అవును. సో, మీ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలన్నా, హ్మ్. ఒక ఐఏఎస్ అధికారిగా చూడాలన్నా, నేనేదో డిగ్రీ అయిపోయిన తర్వాత చేస్తాననేటువంటిది కాదు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దీనికి గొప్ప తెలివితేటలనేటువంటిది అవసరం లేదు. బేసిక్స్ పట్ల అవగాహన ఉంటే చాలు. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే చాలు సొసైటీ పట్ల. దాన్ని రియాక్ట్ అయ్యేటువంటి ఆ విధానం ఏదన్నా విషయం ఉన్నదంటే, దాని రియాక్షన్ కన్నా రెస్పాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. హుహు. రియాక్షన్‌కి, రెస్పాండ్‌కి చాలా తేడా ఉందండి. రియాక్షన్ అనుకోండి ఎక్కడన్నా తప్పు జరిగింది. పలానా చోట పలానా నేరం జరిగింది. ఇటువంటి వాళ్ళని నిలబడి చంపేయాలి. నిలబెట్టి కాల్చేసేయాలి. సో, దిస్ ఈజ్ రియాక్షన్. రియాక్షన్ అండి. రెస్పాండింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి. ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి? పాలిసీస్‌లో ఏ చేంజ్ తీసుకురావాలి? యాస్ ఎ సిన్సియర్ సిటిజన్‌గా నేనేం చేయాలి? ఇది రెస్పాండింగ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. అవును. కానీ మన సొసైటీలో రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువున్నారు. ఎక్కడన్నా ఏదైనా జరిగింది రెస్పాండింగ్ చాలా చాలా తక్కువుంటుందండి. తక్కువ. అవును. ఎక్కడన్నా ఏదన్నా ప్రభుత్వాన్ని ఒకవేళ విమర్శించాలన్నా, లేకపోతే ఏదన్నా సంస్థల్ని లేదా వ్యక్తుల్ని విమర్శించాలన్నా ఈవెన్ ట్రాఫిక్‌లో కూడా ట్రాఫిక్‌లో ఆ! రియాక్టే అవుతారు గానీ రెస్పాండ్ అవ్వరు. రెస్పాండ్ అవ్వరండి. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారంటే ఇది సంథింగ్ ఎలా ఉంటదంటే ఎంత ఫన్నీగా ఉంటదంటే రియాక్షన్‌కి, రెస్పాండ్‌కి తేడా చెప్పాలంటే మీకు దెబ్బ తగిలింది, ఎలికి దెబ్బ తగిలినట్టు ఏలు నరికేయండి అన్నట్టు ఉంటుందండి రియాక్షన్. అవును. కానీ రెస్పాండింగ్ అలా కాదండి. అది చాలా గ్రాస్ రూట్‌లోకి వెళ్ళి సమస్య గురించి ఏంటో శోధన చేసి అలాంటి థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్‌లు అవుతారు. ఓకే. సివిల్ సర్వీసెస్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించవలసినటువంటి పని ఏంటి అంటే వాళ్ళు ఎక్స్‌ట్రీమిస్టిక్‌గా ఆలోచించకూడదు. హ్మ్. నెయిదర్ టూ అగ్రెసివ్ ఆర్ టూ సబ్మిసివ్. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇయన్నీ కూడా టెక్నిక్స్ అండి. ఇయన్నీ కూడా టెక్నిక్స్. ఈ పిల్లలకి నేర్పించాల్సినటువంటి విషయాలు. హ్మ్. తల్లిదండ్రులు వీటి మీద అవగాహన లేకుండా, అబ్బో! ఐఏఎస్ అంటే చాలా చదవాలి. అది చాలా కష్టమైనటువంటి ఉద్యోగం. అబ్బో! అని చెప్పేసి వీళ్ళు నమ్మి
పిల్లలకి అదే నేర్పిస్తారు. వాళ్ళ పిల్లల్ని ఆ రూట్‌లో పంపించరు. కానీ ఎంతో కష్టమైనటువంటి ఐఐటీ, జేఈఈ ఏదైతే ఉన్నాయో వీటికి పంపించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అండ్ ఇంకోటి కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులుంటాయండి కొంతమంది దగ్గర. వాళ్ళేం చేస్తారంటే, "సార్ ఎన్ని లక్షలైనా ఖర్చయినా పర్లేదు మా వాడు ఐఐటీ పాస్ అవ్వాలి." అవును. వాళ్ళకి లక్షలు ఖచ్చితంగా ఖర్చవుతాయి. 15,00,000, 20,00,000 ఖర్చవుతాయి గానీ ఈ అబ్బాయి అవ్వడండి. అవుడు. అంటే ఆ హోప్ మీద బిజినెస్ నడుస్తుంది. ఆ హోప్ ఏదైతే ఉందో మా పిల్లలు ఐఐటీ కావాలి అనేటువంటి హోప్ మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ నడుస్తుందండి. కానీ ఎంతో సింపుల్ ఐఏఎస్ గాని, అంటే సింపుల్ అంటే నేను సింపుల్ అనను. దాని గురించి కూడా నేను చెప్పాను గదా! ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చేయాలి. అంటే రోజుకి గంట చదివితే మీరు ఐఏఎస్ అయిపోరు గదా! మీరు ఖచ్చితంగా రోజుకి 12-16 గంటలు చదవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అనేదేం లేదు. ఐఐటీ అంత డిఫికల్ట్ అయితే కాదండి. హ్మ్. ఓకే. మీరు కంపేర్ చేస్తే గనక ఐఐటీతో కంపేర్ చేస్తే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ దోస్ పీపుల్ హూ క్రాక్డ్ ఐఐటీ ఆర్ రియల్లీ ఎస్పెషల్లీ దే ఆర్ వెరీ స్పెషల్ పీపుల్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. కానీ అందరూ అలా ఉండలేరు కదండి. అందరూ అలా ఉండలేరు కదా. పోనీ ఐఐటీల సంఖ్య పెంచేద్దామా? ఇంకా ఐఐటీకి వాల్యూ లేదు. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్ అండి. సో ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ మెమరీ. It is not the examination of IQ. It is the examination for basic understanding and responding to the society. ఈ అండర్‌స్టాండింగు, ఈ స్కిల్స్ గనక మనం విద్యార్థులకి నేర్పించగలిగినట్లయితే ఇంటర్మీడియేట్ నుంచి, డిగ్రీ నుంచి వాళ్ళు ఐఏఎస్‌లు అయిపోవడం గ్యారంటీ. వావ్! గ్రేట్. చాలా మంచి విషయం అయితే చెప్పారు. అయితే ఈ ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అయ్యాక స్టూడెంట్స్ ఎలాంటి అంటే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ అయితాయి? నెంబర్ 1 ఏంటి అంటే మీరు ఐఏఎస్‌లో వినే ఉంటారు. హ్మ్. వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటిది 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలతో స్టార్ట్ చేస్తారు. అవును. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలు వాళ్ళు కొనుక్కుంటారు. హ్మ్. కానీ ఆ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వీడియో రికార్డింగ్ చేయించి మనం అక్కడ పెడతాం. ఓకే. ఆల్రెడీ 260 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు డైలీ 1 అవర్ 1 ఇయర్ పాటు ఈ వీడియోలన్నీ చూసుకుంటూ ఉంటారు. సో ఎన్సీఆర్టీ కంప్లీట్ చేస్తారు. అలాగే దీంతో పాటు హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చదవాలి వీళ్ళు. హిందూ న్యూస్ పేపర్. సో ఇందులో ఈ న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనేటువంటిది కూడా ఒక క్లాసే. ఓహ్! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ చూసిన తర్వాత ఏ వార్త చదవాలి? సమ్‌వన్ హాస్ మర్డర్డ్ సో అండ్ సో అవసరమా అది మనకి? నో. ఎనీథింగ్ రిలేటెడ్ టు సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ కల్చరల్ సినారియో ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ సిలబస్‌కి లింక్ చేసుకుంటూ అలాంటి వార్తలు మనం చదువుకోవాలి. ఓకే. ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు ఇండియాలో ఉన్నటువంటి బాస్మతి రైస్ మీద ఆ దిగుమతుల మీద మేము టారిఫ్స్ అనేటువంటివి పెంచుతా ఉన్నాడు. ఓకే. దాని ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోగలగాలి. మరి బాస్మతి రైస్‌కి ఐఏఎస్ అవ్వడానికి ఏంటి సంబంధం? అంటే ఇట్ ఈస్ ఎ ఇంటర్నేషనల్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇంటర్నేషనల్ టారిఫ్స్, ఇండో యూఎస్ రిలేషన్స్. అంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యవస్థని మనం గమనించాలి. యెస్. బేసిక్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద సొసైటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రీజనల్లీ, నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ. ఎగ్జాక్ట్‌లీ. మన దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి అదే నేర్పిస్తామండి ఫస్ట్. వీళ్ళు హౌ టు టేక్ ద థింగ్స్ వీళ్ళు ఈ ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రిపరేషన్ గనక మీరు అలవాటు చేసుకోగలిగితే, మీ యొక్క ప్రవర్తనలో అలవాటు చేసుకోగలిగితే, మీ ప్రిపరేషన్ ఈజీ అయిపోద్ది. థింకింగ్ ప్రాసెస్ మారిపోద్ది. థింకింగ్ ప్రాసెస్ అనేటువంటిది చేంజ్ చేస్తాం మనం ఇక్కడ ఈ ట్రైనింగ్‌లో. ఓకే. ఈ కోర్స్‌లో జాయిన్ ఈ అయ్యి కోర్సులో థింకింగ్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక అంశాన్ని రీజనల్ గాను, నేషనల్ గాను, ఇంటర్నేషనల్ గాను జరిగేటువంటి అంశాల్లో ఏ విధంగా వాళ్ళు థింక్ చేయాలి? ఎలాగ దాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు చెప్పండి దీనికి ఐక్యూ అవసరమా? లేకపోతే విపరీతమైనటువంటి మెమరీ అవసరమా? లేదు. ఆడుతూ పాడుతూ న్యూస్ పేపర్ చదువుకుంటే ఆ న్యూస్ పేపర్‌లో మీరు చదువుకుంటున్నప్పుడే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి అనేది తెలుసుకుంటూ ఆ పాయింట్లు నోట్ చేసుకుంటే అయిపోయింది. ఓకే. నెక్స్ట్ రైటింగ్ స్కిల్స్ అండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ రైటింగ్ స్కిల్స్‌లో ఏంటి అంటే మీరు విపరీతమైనటువంటి సమాచారం ఉంటుందండి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ రివర్. రివర్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వాటర్. రివర్‌లో చాలా నీరు ఉంటుందండి. ఆ రివర్‌లో ఉన్నటువంటిది తీసుకొనొచ్చి మనం రిజర్వాయర్‌లోకి తీసుకొనొస్తాం. ఆ రిజర్వాయర్‌లో ఒక ట్యాంక్‌లోకి తీసుకొస్తాం. ట్యాంక్‌లో క్లోరినేషన్ ఇవన్నీ కూడా చేసుకొనొచ్చి దాన్ని నెమ్మదిగా పైప్‌లోకి తీసుకొనొస్తాం. పైప్‌లో తీసుకొనొచ్చి ఒక వాటర్ బాటిల్‌లోకి తీసుకొనొస్తాం. వాటర్ బాటిల్ తాగుతామండి. నాలెడ్జ్ కూడా అంతే అండి.
యు ఆర్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. నేను ఏదన్నా ఒక విషయం అడిగానంటే మీరు ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. కానీ ఎగ్జామినేషన్ హాల్‌లో ఇచ్చినటువంటి ఆ యొక్క 3 గంటల్లో రాయవలసినటువంటి 20 ప్రశ్నల్లో అందులో ఒక ప్రశ్నకి మీకు 10 నిమిషాలు, 15 నిమిషాలు మాత్రమే దొరుకుతుంది. ఆ టైంలో ఆ నాలెడ్జ్‌ని మీరు ప్రిసైజ్‌గా ప్రెజెంట్ చేసినప్పుడు 100% ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి? కాంప్రహెన్సివ్ స్కిల్స్ అండ్ ప్రిసైజింగ్ స్కిల్స్ అండి. ఇవి నేర్పించడం చాలా 100% అండి. రీజన్ ఏంటి అంటే ఒక అంశాన్ని చాలా సింపుల్‌గా ఎలా నేర్పించాలి? ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అందులో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉండాలి. అవును. సింపుల్‌గా ఉండాలి. అండ్ ప్రెజెంటేషన్ ఓవరాల్. ప్రెజెంటేషన్. ఇప్పుడు చూడండి మీ దగ్గరికి న్యూస్ వస్తుంది. యాస్ ఎ సబ్ ఎడిటర్ మీరేం చేస్తారు? దాన్ని చాలా తక్కువ 2, 3 లైన్‌లో దాన్ని చెప్పి దాన్ని కుదించడమో లేదా ఒక పారాగ్రాఫ్‌లో కుదించడమో చేస్తారు. అవును. ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి కూడా అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్, కాంప్రహెన్సివ్ స్కిల్స్ కావాలి. హ్మ్. దీంతో పాటు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ పట్ల అవగాహన ఉండాలి. ఓకే. సో, ఇక్కడ మన దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి వాట్ టు రీడ్, వెన్ టు రీడ్, హౌ టు రీడ్, వై టు రీడ్ ఇలాంటియన్నీ కూడా మనం నేర్పిస్తాం. నేర్పిస్తారు. ఓకే. ఇవన్నీ కూడా ఇక్కడ అలవాటయిపోతాయండి. అయితే సార్ ఈ కోర్స్ ఆఫ్‌లైన్ బెటరా? ఆన్‌లైన్ బెటర్ అంటారా? ఇది నేను ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ కోర్సులు జాయిన్ అయిపోయారో, హ్మ్. అలాగే లక్షలు లక్షలు పెట్టి డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేటువంటిది జాయిన్ కాలేకపోతున్నారో, హుహు. ఇంటర్ కమ్ ఐఏఎస్ లాంటివి జాయిన్ కాలేకపోతున్నారో, మీరు ఏ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోండి, ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకోండి, ప్రైవేట్ కాలేజీలో చదువుకోండి, ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి, ఎలాగన్నా చేయండి. కానీ ఇక్కడ ఆన్‌లైన్‌లో గనక మీరు రూ. 10,000 కట్టి ఈ కోర్స్ జాయిన్ అయ్యారు అంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో, అటువంటి వాళ్ళకి ఆన్‌లైన్ అనేటువంటిది చాలా ఉపయోగకరం. హ్మ్. మరి ఆఫ్‌లైన్ ఉపయోగకరం కాదా అని మీరు అడగొచ్చు. మరి ఇప్పుడు వీళ్ళు డిగ్రీ చేస్తున్నారు, ఇంటర్మీడియేట్ చేస్తున్నారు, కాలేజ్‌కి వెళ్ళాలి కదండీ! కాలేజ్‌కి వెళ్తూ ఇక్కడికి మళ్ళీ కోచింగ్‌లు రావాలంటే కష్టం. టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ చాలా కష్టం. కాబట్టి వీళ్ళేంటంటే ఇంటర్మీడియేట్‌లో డైలీ 1 అవరు, హ్మ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఒక 1 ½ అవరు, సెకండ్ ఇయర్‌లో ఒక 2 అవర్సు, ఫైనల్ ఇయర్‌లో ఒక 3 అవర్స్ పెట్టగలిగితే ఆన్‌లైన్ ఈజ్ బెటర్ అండి. ఆన్‌లైన్‌లో హ్యాపీగా చదువుకోవచ్చు. అప్పుడప్పుడు జూమ్ సెషన్‌లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ సెషన్‌లో వీళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటాం. సిలబస్ అనేటువంటిది అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఓల్డ్ క్వెషన్ పేపర్స్ అనేటువంటివి పంపిస్తూ ఉంటాం. ఇయన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ అనేటువంటిది కంప్లీట్ డిగ్రీ పూర్తయ్యేసరికి ఫైనల్ ఇయర్ దగ్గరికొచ్చేసరికి వాళ్ళు ఫుల్లీ ఎక్విప్డ్‌గా ఉంటారండి. యుద్ధం వచ్చిన తర్వాత కత్తి నూరడం కన్నా, యుద్ధం వస్తాదని ముందుగా రెడీగా ఉండడం చాలా అవసరం. సో, ఈ ఎగ్జామ్ అనేటువంటిది తర్వాత నేను అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అవుతాను అనే కన్నా, ఈ డిగ్రీలోను, ఇంటర్మీడియేట్‌లోను, డిగ్రీలో ఉండగానే ప్రిపేర్ అవుతూ చేయడం అనేటువంటిది చాలా ఉత్తమం అండి. దీనికి కనీస వయస్సు అంటే ఏజ్ ఏమన్నా స్టార్టింగ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం? వీళ్ళు 15 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయొచ్చండి. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ వన్ కెన్ స్టార్ట్ దిస్ ప్రిపరేషన్. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయరు. ఒకవేళ మిస్ అయ్యారు మీరు. 15 దాటిన తర్వాత మిస్ అయ్యారు. నెక్స్ట్ ఏజ్ ఈజ్ 17 డిగ్రీ చదువుతున్నప్పుడు. 17లో మిస్ అయ్యారు. 18, 19లో కూడా మీరు రావచ్చు. అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లోనే జాయిన్ అవ్వాలని లేదండి. ఈ మొత్తం 5 ఇయర్స్ చెప్పాను నేను. ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్ మొత్తం చేయండి అని. మీరు రియలైజేషన్ లేట్‌గా రీచ్ అయింది ఈ న్యూసు. మీరు ఏ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు. యూ జాయిన్ నో ప్రాబ్లమ్. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్‌లో ఎన్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్‌లో ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసుకున్న దాన్ని బట్టి కోర్స్ మోడిఫై చేసి మీకు అందించడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే ఈ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ మనం జాయిన్ అయ్యాక అంటే వేరే ఇతర ఉంటాయి కదా ఎగ్జామ్స్ అవునండి. అకాడమిక్ ఎగ్జామ్స్. సో దానికి కూడా ఇది యూజ్ అవుతుందా? యెస్ అండి. ఒకటేమో వీళ్ళది అకాడమిక్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన సైడ్ బై సైడ్ వెళ్తారు. కానీ ఐఏఎస్ ఫౌండేషన్ అనేటువంటిది కేవలం ఐఏఎస్ ఎగ్జామ్‌కు మాత్రమే కాదు. హ్మ్. మనం ఇంతకుముందు వీడియోలో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ గురించి, అవును. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల గురించి, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే అని కొన్ని పేపర్‌లు ఉంటాయండి. ఈ కామన్ పేపర్స్. ఓకే. జనరల్ ఎస్సే మీరు ఎక్కడైనా రాయాలి ఎగ్జామ్‌లో మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. జనరల్ స్టడీస్ 100% ఇటు ప్రిలిమ్స్‌లోనూ ఉంటుంది, మెయిన్స్‌లోనూ ఉంటుంది. ఈ ఐఏఎస్ ఫౌండేషన్ గనక మీరు జాయిన్ అయినట్లయితే జనరల్ స్టడీస్ పూర్తిగా తరో అయిపోతారు. అలాగే మిగిలిన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎగ్జామ్ రాయాలన్నా సరే జనరల్ స్టడీస్ చాలా అవసరం. ఓకే. లేదా మీరు ఆఫ్‌కాట్ ఎగ్జామ్ రాయాలన్నా జనరల్ స్టడీస్ కావాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయాలన్నా జనరల్ స్టడీస్ కావాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్నా జనరల్ స్టడీస్ కావాలి.
ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ కోర్స్‌లో నేర్పించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఎన్‌సీఈఆర్‌టీ బేసిక్స్, అలాగే స్కూల్ పుస్తకాల నుంచి నేర్పించినటువంటి బేసిక్స్, అలాగే బేసిక్ అండర్‌స్టాండింగ్స్ ఆఫ్ హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా వీళ్ళు తరో అయిపోవడం వలన వీళ్ళకి ఏంటి అంటే చాలా ఈజీగా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎయిదర్ దే కెన్ మేక్ ఇట్ ఐఏఎస్ ఆర్ దే విల్ గెట్ ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ సర్వీస్ విత్ దిస్ గైడెన్స్. ఆ! హ్మ్. మీకు అర్థమైందండి? ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎందుకు అంటున్నానంటే మీకు ఇక్కడ ఇండియాలో ఏ కోర్స్‌కైనా సరే ఒక టార్గెట్ ఉన్నదండి. లిమిటెడ్ పీరియడ్ ఉంది. ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్, జనరల్ గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్, ఇంజినీరింగ్ 4 ఇయర్స్, మెడిసిన్ 5 ఇయర్స్. కానీ గవర్నమెంట్ ఉద్యోగం కరెక్ట్. మీకు 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా చెప్పలేము. చెప్పలేం. మినిమమ్ అయితే 5 ఇయర్స్ పట్టేస్తుందండి. ఆఫ్‌కోర్స్ మై లక్కీ స్టూడెంట్స్ ఆర్ దేర్. వాళ్ళకి సంవత్సరం, 2 సంవత్సరాల్లో కూడా వచ్చినాయి. ఆ టైం కలిసొచ్చిందంటాను నేను. అవును. ఇప్పుడు 10, 15 ఇయర్స్ బట్టి కూడా వాళ్ళు జాబ్ ప్రిపరేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు అటువంటి స్టూడెంట్లు కూడా ఉన్నారండి. అవును. ఇలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జస్ట్ జాబ్ కొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. ఓకే. హ్మ్. సో, ఆ విధంగా గనక చూసుకున్నట్లయితే దీనికి ఒక టైమ్ లిమిట్ అనేటువంటిది లేదు కాబట్టి సేఫ్ సైడ్ ఏం చేయాలి అంటే ఈ లాంగ్ జర్నీ చేసే వాళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఓకే. ఓకే. ఆ! కానీ ఈ ముందుగా మీరు డిసైడ్ చేసుకున్నారనుకోండి టైం ఇంటర్మీడియేట్ డిగ్రీ కలిసొస్తుంది. టైం కలిసొచ్చింది కదా! ఈ 5 ఇయర్స్ సరిపోయింది కదా! ఈ 3 ఇయర్స్ సరిపోయింది కదా! అంతే. అంతే. అండ్ అవకాశం వచ్చిన వెంటనే వాళ్ళకంట ముందుంటారు వీళ్ళు. హ్మ్. ముందుంటారు. ప్రిపరేషన్‌లో మెరుగ్గా ఉంటారు. చాలా మంచిది. చాలా మంచిదండి. సో, ఇది చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలంటారు? యాహ్! ఇప్పుడు మన ఈ నంబర్‌కి ఏదైతే కాల్ చేశారో అక్కడ మన కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడీ ఇస్తారండి. ఇది మేజర్స్ స్టడీ పాయింట్ అనేటువంటి ఐడీ ఇస్తారు. అది మనకి గూగుల్ ప్లే సర్వీసెస్‌లో కూడా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కోర్స్ పర్చేస్ చేయండి, చేయకపోండి. ఫస్ట్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు అందులో కోర్సెస్ ఉంటాయండి. కోర్సెస్ అని స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్‌లోకి గనక వెళ్ళి మీరు యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి బేసిక్ ఫౌండేషన్ కోర్స్ లేదా ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని వేరియస్ కోర్సెస్ ఉంటాయండి. ఆ కోర్సెస్ గనక మీరు క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్‌గా బయింగ్ లింక్‌కి తీసుకెళ్ళిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఏదైతే ఉందో మీరు స్విగ్గీ, జొమాటో ఏ విధంగా అయితే మీరు కొనుక్కుంటారో అదే విధంగా ఈ కోర్స్ పర్చేజ్ అనేటువంటిది మీ యొక్క అకౌంట్‌కి లింక్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అది ప్రైస్ చూపిస్తుందండి మీకు. అక్కడ ప్రైస్ చూపిస్తుంది. ఈ కోర్స్ రిక్వైర్డ్ ప్రైస్ 1000 ఉందా? 2000 ఉందా? 3000 ఉందా? 5000 ఉందా? 10,000 వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్‌ని బట్టి మీరు బై చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా మీకు బై చేసిన తర్వాత యూ విల్ బి ఎన్రోల్డ్ స్టూడెంట్ అండి. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా మీరు కోర్స్ ఆన్‌లైన్ పర్చేస్ చేసేయొచ్చు. చేసిన తర్వాత ఆ డేటా మా దగ్గరికొస్తది. డేటా మా దగ్గరికొచ్చిన తర్వాత వీల్ కాల్ ఫర్ కౌన్సెలింగ్. ఓకే. వన్ డే యూ విల్ కమ్ ఫర్ కౌన్సెలింగ్ పేరెంట్స్‌తో పాటు. లేదా ఇండివిడ్యువల్‌గా రావచ్చు. లేదా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవచ్చు జూమ్‌లో. ఆ! జూమ్‌లో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కూడా ఇక్కడి దాకా రావాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ పర్సన్ జూమ్‌లో కూడా కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. హుహుహు. సో, దట్ ఈస్ ద ఓరియంటేషన్ సెషన్ అండి. ఓరియంటేషన్ సెషను, కౌన్సెలింగు పూర్తవుతుంది. అయిన తర్వాత ఇంకా ఆ షెడ్యూల్ ఉంటుందండి. షెడ్యూల్ ప్రకారం కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత అందులో వీడియోస్ ఉంటాయండి. జాగ్రఫీ ఉందనుకోండి, జాగ్రఫీకి వీడియోస్, హిస్టరీ వీడియోస్, ఎకానమీ వీడియోస్. ఇలాగ రిలేటెడ్ వీడియోస్. రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా సెగ్మెంటెడ్‌గా ఉంటాయండి. ఈవెన్ వితిన్ దట్ సబ్జెక్ట్ ఆల్సో 6థ్ క్లాసు, 7థ్ క్లాసు, 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 10థ్ క్లాసు. హ్మ్. లేదా బేసిక్ లెవెలు, అడ్వాన్స్‌డ్ లెవెలు. ఇలాగని చెప్పి వాటికి సంబంధించినటువంటి అన్ని కంటెంట్ కూడా. అంటే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీతో నేను ఈ డిజిటల్ స్క్రీన్ మీద డైరెక్ట్‌గా మాట్లాడుతున్నానో, అదే విధంగా రికార్డ్ చేసినటువంటి వీడియోస్ ఉంటాయి. ఓకే. ఆ వీడియోస్ చూసి మీరు డైలీ ఒక్కొక్క వీడియో ఒక 1 అవర్ వేరియేషను, హాఫ్ అన్ అవర్ వేరియేషన్ ఉన్నటువంటివి ఉంటాయండి. డ్యూరేషన్ ఉన్నటువంటివి. అవి మీరు చూసుకోవచ్చు. చూసుకొని నోట్స్ రాసుకోవచ్చండి. ఓకే. రాసుకున్న తర్వాత మళ్ళీ 15 డేస్‌కోసారో, 1 మంత్‌కోసారో మళ్ళీ ఓరియంటేషన్ క్లాస్ మళ్ళీ పిలుస్తాం జూమ్‌లో. ఆ జూమ్‌లో వచ్చినప్పుడు సండేనో, ఎప్పుడో సాటర్‌డేనో పిలిచినప్పుడు మీరు ఆ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. దానికి కోఆర్డినేట్ చేసుకోవచ్చండి. కోరిలేట్ చేసుకోవచ్చండి. సో, ఆన్‌లైన్‌లో వన్ కెన్ ఈజీలీ పర్చేస్.
యాప్ ఏంటి అంటే మేజర్ స్టడీ పాయింట్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో, చాలా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఐఏఎస్ కోసం ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే మనకి ఎంత ఉపయోగం ఉంది, ఫ్యూచర్‌లో ఎంత బాగా ఇది పనిచేస్తుంది అండ్ స్టూడెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ అనే విషయాలైతే తెలియజేశారు. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.